నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం 13వ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. విభజన చట్టంలోని చాలా హామీలను కేంద్రం నెరవేర్చలేదన్నారు. సుమారు 56 నిమిషాల పాటు గవర్నర్ ప్రసంగం కొనసాగింది. అనంతరం ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. రెంటచింతల మండలం దుబ్రగుంట గ్రామంలో అత్యాచారానికి గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా బృందం పరామర్శించింది. బాలిక తల్లి కుటుంబీకులను పార్టీ మహిళా విభాగం నేత విజయలక్ష్మి ఓదార్చారు. బాసటగా ఉంటామని భరోసా ఇచ్చారు. 5 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన జయరావ్ అనే దోషిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని విజయలక్ష్మి డిమాండ్ చేశారు. ఆడుకుంటున్న పాపం రైస్ మిల్ వెనకాలకు తీసుకెళ్లి పాడు చేశాడు. జయరావ్ అనేవాడు జయరామ్ అనేవాడు పాడు చేసి అక్కడ పడేసి వెళ్ళాడు. పాడు చేసి అక్కడ పడేసారు. పాప కనపడం లేదని లైట్ వేసుకొని చీకట్లో ఎత్తుకుంటే ఏడుపినిపించింది. మా అమ్మ మా చెల్లి ఇద్దరు ఎత్తుకుంటుంది. ఏడుపినిపిస్తుంది ఏంటా వెళ్ళి చూస్తే ఆడు కూడా ఉన్నాడు అంట. అమ్మని చూసి పారిపోయాడు. పాప రక్తంలో పడిపోయి ఏడుస్తూ ఉందంట. తీసుకొని వచ్చి ఇక్కడికి గుర్జాల హాస్పిటల్ తీసుకొని అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ పంపించారు. మా అమ్మ చూసింది. ఈ బాలికకి ఎక్స్గ్రేషియాగా ఒక 20 లక్షల రూపాయలు ఇవ్వాలి. ప్రభుత్వం ఈ బాలికని దత్తత తీసుకొని తన యొక్క భవిష్యత్ జీవితం అంతా కూడా ప్రభుత్వమే చూడాలి, విద్యాబుద్ధులు నేర్పించాలి. తన యొక్క వివాహానికి సంబంధించినటువంటి సహాయం ఆ కుటుంబానికి కూడా సహాయం చేయాలి. వాళ్ళకు ఒక గృహాన్ని మంజూరు చేయాలి. నగరంలోని జైన్ పబ్లిక్ స్కూల్లో కలర్స్ కార్నివాల్ వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకంలోని త్రివర్ణ రంగుల విశిష్టతను వివరిస్తూ చిన్నారులచే నిర్వహించిన ఎగ్జిబిషన్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించేందుకు విద్యా సంస్థలు కృషి చేయాలని పలువురు ప్రముఖులు తెలిపారు. ఈ మేరకు నగరంలోని జైన్ పబ్లిక్ స్కూల్లో కలర్స్ కార్నివాల్ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ జియావుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై కార్నివాల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జైన్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ మున్ను, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకంలోని త్రివర్ణ పతాక రంగుల విశిష్టతను వివరిస్తూ ఆకుపచ్చ, తెలుపు, కాషాయ రంగులను జోడించి వివిధ అంశాలలో చిన్నారులచే నిర్వహించిన ఎగ్జిబిషన్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అదేవిధంగా కలర్స్ కార్నివాల్ ఏర్పాటు ఉద్దేశాన్ని అతిథులు మీడియాకు వెల్లడించారు. ఈ స్కూల్లో ఏమైనా పిల్లలు ఫెయిల్ అవుతారా అని నేను 10th క్లాస్లో చాలా కాన్సన్ట్రేషన్ చేసి ప్రతి సంవత్సరం చూస్తుంటాను. ఎప్పుడు నాకు 100కి 100% అని చెప్పారు, కానీ ఎప్పుడు ఇంతమంది ఫెయిల్ అయ్యారనే మాట ఎప్పుడు వినలేదు. నేను చాలా సంతోషం. మనం ఈ ప్రాంతానికి ఈ స్కూలు మధ్యతరగతి వాళ్ళకి అనుకూలంగా ఉండే ఈ స్కూల్ని ఇంకా దినదినాభివృద్ధి జరగాలని, మున్నుగారు ఈ జైన్ పబ్లిక్ స్కూల్తో పాటు జైన్ జూనియర్ కాలేజీ కూడా ఏర్పాటు చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. భారతదేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన మహనీయుల విచిత్ర వేషధారణ మరియు విద్యార్థులు పాఠ్యాంశంలో నేర్చుకున్నవి ప్రయోగాత్మకంగా వారి ప్రతిభని వెలికి తీసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 10వ తరగతి 100% ఫలితాలు సాధిస్తూ GPA 10కి 10 సాధిస్తున్నామని ప్రతి సంవత్సరం ఈ సందర్భంగా తెలియజేయటకు సంతోషిస్తున్నాను. Welcome to Orange Carol Concept. My name is Ekankita. I am studying UKG. My school name is JNI School. I will tell about Sankranti. Sankranti celebrated by Hindus. It is harvest festival. It comes in January. It is 3 days festival. First day Bogi, second day Pongal, third day Kanuma. I like Sankranti festival. Thank you. గాంధీ జయంతి సందర్భంగా జేకేసీ కళాశాలలో గాంధీ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన సందర్శకులు, విద్యార్థులు విచ్చేసి ఎగ్జిబిషన్ను సందర్శించారు. గాంధీని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని న్యాయవాది చిగురుపాటి రవీంద్రబాబు కోరారు. జేకేసీ కళాశాలలో గాంధీ వర్ధంతి సందర్భంగా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అహింస ద్వారా స్వతంత్రాన్ని గాంధీ సాధించారని తెలిపారు.
క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు గాంధీ యొక్క సూక్తులు ఉపయోగిస్తాయని వాటిని మనం స్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం చాలా ఆయన అడుగుజాడలో వెళ్ళటం మంచిదని భారతీయ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున అట్లానే మరి వర్ధంతిని జేకేసీ కాలేజ్ ఆడిటోరియంలో జేకేసీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు మాకు సహకరించిన మీదట ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మహాత్మా గాంధీ జీవిత చరిత్రకు సంబంధించిన ఫోటోలన్నింటినీ కూడా సేకరించి వాటిని మనం ఎగ్జిబిషన్ ఫామ్లో ఇక్కడ రూపొందించి అదే కాకుండా ఆయనకి వీడియో కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పరచడం జరిగింది. టీజేపీఎస్ కళాశాలలో ఈరోజు కామర్స్ కాన్క్లేవ్ క్విజ్ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. మేనేజ్మెంట్ స్టడీస్ హెచ్ఓడి అనితాదేవి ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ అనిల్ కుమార్తో పాటు సెక్రటరీ శ్రీనివాస్ బాబు హాజరయ్యారు. సుమారు 22 కళాశాలకు చెందిన 50 టీంలతో కామర్స్ క్విజ్ పోటీలు పర్యవేక్షించారు. విజేతలకు నగదు బహుమతులు, సర్టిఫికెట్లు అందించినట్లు ఆర్గనైజర్ కామేశ్వర శాస్త్రి వివరించారు. ముఖ్యంగా బీకామ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు కామర్స్ సంబంధంగా వాళ్ళ పరిజ్ఞానాన్ని పరీక్షించడం కోసం ఈ కామర్స్ కాన్క్లేవ్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ పోటీకి సంబంధించి మొత్తం 3 దశలు ఉంటాయండి. ప్రారంభ దశలో రిటన్ టెస్ట్, స్క్రీనింగ్ టెస్ట్, రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. అందులో క్వాలిఫై అయిన వాళ్ళు తదుపరి నాకౌట్ రౌండ్ అనే సెకండ్ రౌండ్కి వస్తున్నారు. ఆ నాకౌట్ రౌండ్లో మళ్ళీ ఒక 4 అంతర్దశలు ఉంటాయి. ఆ తర్వాత ఫైనల్ రౌండ్కి వస్తారు. అందులో మళ్ళీ 3 దశలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో విజేతలకు ప్రథమ బహుమతిగా 4,000 నగదు బహుమతితో పాటుగా మొమెంటో, సర్టిఫికెట్ ప్రదానం చేయడం జరుగుతోంది. ప్లాస్టిక్ నిషేధం ఇది పేరుకే ఓ ఉద్యమం. అమల్లో మాత్రం ఎలాంటి ఫలితాలు కనిపించడం లేదు. దశాబ్దాల తరబడి ప్లాస్టిక్ నిషేధం కోసం అటు ప్రభుత్వాలు ఇటు స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ప్లాస్టిక్ వాడకం ఎక్కడా తగ్గిన దాఖలాలు లేవు. అసలు సమస్యకు మూలాలు అన్వేషించి కఠినమైన నిర్ణయాలు చేస్తే తప్ప ప్లాస్టిక్ నిషేధం పూర్తి స్థాయిలో అమలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ప్లాస్టిక్ ప్రతి ఇంటిలో, ప్రతిరోజు, ప్రతి మనిషి జీవితంలో ముడిపడి ఉన్న అంశం. ప్లాస్టిక్ వస్తువు లేనటువంటి ఇల్లు లేదు, ప్లాస్టిక్ వినియోగించని మనిషి లేడు. ఎందుకంటే నిత్యం పరుగులెత్తే ఈ ఫాస్ట్ యుగం, కంప్యూటర్ యుగంలో ప్లాస్టిక్ వినియోగం తప్పనిసరి అవుతుంది. కానీ మితిమీరిన ప్లాస్టిక్ వినియోగం వలన రాను రాను చాలా ప్రమాదాలు దాపురించే అవకాశం ఉంది. వాడి పడేసిన ప్లాస్టిక్ కవర్లు, ఇతర వస్తువులు దాదాపు 100 ఏళ్లైనా మట్టిలో కలిసిపోయే అవకాశం కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో బయట ప్రదేశాల్లో పడేసిన ప్లాస్టిక్ కవర్లు తిని పశువులు సైతం మరణించిన సందర్భాలు ఉన్నాయి. దీనిపై అప్రమత్తమైన ప్రభుత్వాలు 20 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. అయితే ప్లాస్టిక్ నిషేధం కోసం జీవోలను తీసుకొచ్చి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను సైతం చేపట్టారు. కానీ వీటి ఫలితాలు మాత్రం అంతంత మాత్రమే ఉన్నాయి. పట్టణంలో క్యారీ బ్యాగులు అధికంగా వాడటం జరుగుతుంది. దీన్ని నిషేధించాలని అనేక సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేపట్టినప్పటికీ ఎటువంటి చర్య రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకోలేదు. అలాగే క్యారీ బ్యాగుల తయారీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలపై క్రిమినల్ కేసులు లాంటివి పెట్టాలని సూచించినప్పటికీ అటువంటి చర్య తీసుకోకపోవటం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి అవలంబిస్తుందని, 20 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల తయారీ, వినియోగం కొంతమేర తగ్గించినప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం అరికట్టలేకపోయారు. మార్కెట్లో కూరగాయలు, పళ్లు మొదలుకొని షాపింగ్ మాల్స్ లో సైతం ఎలాంటి వస్తువులు కొనుగోలు చేస్తున్నా ప్రతి వస్తువు ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుని ఇంటికి తీసుకెళ్లడం ఆనవాయితీగా మారుతోంది. ఇలా నానాటికి పెరిగిపోతున్న ప్లాస్టిక్ వినియోగం భవిష్యత్తులో అనేక అనర్థాలకు దారితీస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాలుష్యం పెరిగిపోయి జనం రోగాల బారిన పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్యారీ బ్యాగుల వల్ల ఈ గుంటూరు నగరంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. దానితో ఆదివారం వచ్చే చాలు చికెన్ కానీ, చేపలు కానీ అనేది కవర్లు తీసుకుని వెళ్తున్నారు. ఆ కవర్లు అలాగే రోడ్ల మీద పడేస్తూ ఉంటారు. దానివల్ల చుట్టుపక్కల ఏరియా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఇంకా పోని కాలుష్యం వల్ల అందరికీ అనారోగ్యాలు పాలవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ క్యారీ బ్యాగులు షాపుల్లో కానీ ఎవరి దగ్గర కూడా తీసుకోకుండా ఓన్లీ సంచుల్లో అలాంటి వాటిలో తీసుకెళ్లాలని నేను కోరుకున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు అమలు చేయడంతో పాటు ప్లాస్టిక్ కవర్లు, వస్తువుల తయారీని పూర్తి స్థాయిలో నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలను అతిక్రమించే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తి స్థాయిలో అరికట్టాలని విన్నవిస్తున్నారు. మేము అమ్మనియట్లేదు, మేము ఆపుతున్నాం అంటున్నారు. కానీ ఇక్కడ ఎక్కడ ఆపిన దాఖలాలు అయితే ఎక్కడ కనపడతలేదు.
దీని గురించి చాలా ధర్నాలు జరిగినాయి, చాలా గొడవలు కూడా జరుగుతున్నాయి. కానీ దాన్ని పట్టించుకునే నాదుడు ఇంతవరకు కనపడలేదు. వాటి మీద వీటి మీద చర్యలు తీసుకుంటున్నాం అంటున్నారు, కానీ ఇంతవరకు ఎక్కడ చర్య తీసుకున్నట్టు ఎక్కడ దాఖలాలు. కాబట్టి ఈ తయారు చేసే వాళ్ళని కేసు పెట్టండి. తయారు చేయనీయకుండా బయటికి వస్తే, బయటికి రాకుండా ఉంటే ఎవడు అమ్మేవాడు కనపడ్డు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ చేసిన ద్రోహాన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 1న అన్ని మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి రామారావు వెల్లడించారు. యావత్ ప్రజానికం ఈ ఆందోళనలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బ్రాడిపేట సిపిఎం కార్యాలయంలో పార్టీ నేతలు భావన్ నారాయణ, అజయ్ కుమార్ తదితరులు కలిసి బుధవారం విలేకరులతో మాట్లాడారు. విభజన చట్టంలోని అంశాలు అమలు చేసే వరకు ఉద్యమం ఆగదని పాసెన్ రామారావు హెచ్చరించారు. రేపు 1వ తారీఖు పెట్టేటువంటి బడ్జెట్లోనైనా సరే రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆర్ఎం కార్యాలయాన్ని ముట్టడించింది. ఐఆర్తో పాటు కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఫిబ్రవరి 6 నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్లు హెచ్చరించారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలను జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు మక్కిన మల్లికార్జునరావు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బెట్రగుంట మల్లిక తదితరులు పాల్గొని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అహింసా మార్గంలో బ్రిటిష్ వారిపై పోరాడి భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయులు మహాత్మా గాంధీ అని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. గాంధీ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తుందని వారు వెల్లడించారు. నిజంగా కూడా ఈ రోజున ప్రతి భారతీయుడు కూడా ఆయన్ని స్మరించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మన భారతదేశానికి ఒక అహింసావాదంతో, హింస లేకుండా కూడా భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. ఆయన మార్గంలో ప్రతి ఒక్కళ్ళు, ఇప్పటి ఉన్న యువతి మాత్రం గాంధీ గారి సిద్ధాంతాల్లో నడవాలని, ఆయన అడుగుజాడల్లో నడవాలని నేను తెలియజేస్తూ ఆయనకి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాను. 151వ జీవోను అమలు చేయాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు ఈరోజు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని పలు కార్మిక సంఘాలు ఆరోపించాయి. ఈ మేరకు 279 జీవోను రద్దు చేసి 151 జీవోను అమలు చేయాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా ఏఐటీయూసీ, జనసేన ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకు విడతల వారీగా ఆందోళన చేపడతామని ఆయన వెల్లడించారు. మరి కాంట్రాక్టర్లు వ్యక్తులు మారుస్తూ ఉన్నారు, అది మానుకోవాలని, నేరుగా జీతాలు బ్యాంకుల్లో ఇవ్వాలని, అట్లాగే నగర జనాభా పెరుగుదలకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్తోటి ఈరోజు మానవారాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కూడా వెళ్ళిపోతామని తెలియజేస్తా ఉన్నాం. సీఎం చంద్రబాబును కాపులు నమ్మే స్థితిలో లేరని వైసీపీ యువజన విభాగం నగర అధ్యక్షులు ఐలా శ్రీను అన్నారు. కేంద్రం ప్రకటించిన ఈబీసీ రిజర్వేషన్లో కాపులకు 5% ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడే కాపులకు పూర్తి న్యాయం జరుగుతుందన్నారు. మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఈబీసీ రిజర్వేషన్ 10% కల్పిస్తే వాటిల్లో కాపులకు 5% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. అది మీకేం సంబంధం అండి? మీరు చెప్పిన మాట వినే పరిస్థితిలో కేంద్రం లేదు. ఈ రిజర్వేషన్లు ఈబీసీకి సంబంధించినవి కాబట్టి కాపులు మిమ్మల్ని నమ్మరు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే ముస్తఫా, రమేష్ గాంధీ, రోసయ్య, అప్పిరెడ్డి, యేసురత్నం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాపూజీ బాటలో వైఎస్సార్ కాంగ్రెస్ పయనిస్తుందని ప్రకటించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.